Dear students, welcome to my classroom. మనం బీజీయ సమాసాల యొక్క కారణాంక విభజన అనే అధ్యాయాన్ని నేర్చుకుంటున్నాం. ఈ క్లాస్లో మనం సర్వసమీకరణాలను ఉపయోగించి బీజీయ సమాసాలను ఏ విధంగా కారణాంక విభజన చేయవచ్చో చూద్దాం. సర్వసమీకరణను ఉపయోగించి కారణాంక విభజన చేయటం. మనకు బీజీయ సమాసాల్లో నేర్చుకున్న సర్వసమీకరణాలను ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. a plus b whole square is equal to a square plus 2ab plus b square. అంటే ఏంది? a plus b whole squareని a square plus 2ab plus b squareగా విస్తరిస్తాము. అదేవిధంగా a minus b whole square is equal to a square minus 2ab plus b square. a plus b into a minus b is equal to a square minus b square. x plus a into x plus b is equal to x square plus a plus b into x plus ab. ఈ 4 సర్వసమీకరణాలను నేర్చుకున్నాం. అయితే ఇక్కడ మనకు మొదటి సర్వసమీకరణాన్ని గమనిస్తే a ప్లస్ బి హోల్ స్క్వేర్ యొక్క విస్తరణ a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. అదే మరి a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ రూపంలో ఉన్న సమాసాన్ని మనం కారణాంకాలుగా విభజించాలంటే అది a ప్లస్ బి హోల్ స్క్వేర్కి సమానం అవుతుంది. అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే a ప్లస్ బి ఇంటూ a ప్లస్ బి. సో కాబట్టి a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ యొక్క కారణాంకాలు ఏంటి? a ప్లస్ బి ఇంటూ a ప్లస్ బి. అదే మాదిరిగా a మైనస్ బి హోల్ స్క్వేర్ యొక్క కారణాంకాలు a మైనస్ బి హోల్ స్క్వేర్ యొక్క విస్తరణ a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ కాబట్టి a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ యొక్క కారణాంకాలు a మైనస్ బి హోల్ స్క్వేర్. అదే మాదిరిగా మనకు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ యొక్క కారణాంకాలు a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి మరియు x స్క్వేర్ ప్లస్ a ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి యొక్క కారణాంకాలు x ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి. కాబట్టి మనం ఈ ఎడమవైపు ఉన్న రూపాలలో కనుక మనకు సమాసాలు అవుపడితే వాటిని మనం ఏం చేస్తాం? కుడివైపు ఉన్న రూపాల్లోకి మార్చి కారణాంకాలుగా చూపిస్తాం. నెక్స్ట్ మరి అభ్యాసము 12.2లో మనకు ఈ సర్వసమీకరణాలు ఉపయోగించి కారణాంకాలుగా విభజించే సమస్యల్ని సాధిద్దాం. మొదట ఈ క్రింది సమాసాలను కారణాంకములుగా విభజించండి. మొదటి క్వశ్చన్ a స్క్వేర్ ప్లస్ 10a ప్లస్ 25. ఈ సమస్యలో మనం గమనించినట్లయితే మొదటిది a స్క్వేర్ అనేది ఖచ్చిత వర్గం, ఎందుకంటే ఆల్రెడీ అది వర్గంగా రాయబడింది కాబట్టి. చివరిది 25 కూడా ఖచ్చిత వర్గం, ఎందుకంటే అది 5 స్క్వేర్కి సమానం కాబట్టి. కాబట్టి ముందు మనం ఇచ్చిన సమాసాన్ని ఏం చేస్తామంటే మొదటి పదాన్ని వర్గంగా రాస్తాం, చివరి పదాన్ని కూడా వర్గంగా రాస్తాం. అంటే 25ని 5 స్క్వేర్గా రాసిన తర్వాత మధ్య పదాన్ని ఏం చేస్తామంటే 2 ఇంటూ మొదటి పదం యొక్క భూమి ఇంటూ చివరి పదం యొక్క భూమి. ఏంటి? 2 ఇంటూ మొదటి పదం యొక్క భూమి ఇంటూ చివరి పదం యొక్క భూమి. అంటే 2 ఇంటూ a ఇంటూ 5 రాస్తే మధ్య పదానికి సమానం అవుతుందా చూస్తాం. అవుతుంది కదా, 2 ఇంటూ a ఇంటూ 5. కాబట్టి ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్ రాసుకొని ఆ విధంగా 2 ఇంటూ మొదటి పదం యొక్క భూమి చివరి పదం యొక్క భూమి రాస్తాము. అది మనకు మధ్య పదానికి సమానం అయితేనే రాస్తాం, కాకుంటే ప్రత్యామ్నాయాన్ని వేరే చూస్తాం. ఇక్కడ అవుతుంది కాబట్టి ఈ విధంగా రాస్తాం. ఓకే, a స్క్వేర్ చివరికి 5 స్క్వేర్ రాసిన తర్వాత 2 ఇంటూ a ఇంటూ 5. ఇప్పుడు ఇది మనకు సరిగ్గా a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ రూపంలో ఉంది. అయితే ఇక్కడ a బదులు aనే ఉంది, b స్థానంలో 5 ఉంది. కాబట్టి ఇది సరిగ్గా దేనికి సమానం? a ప్లస్ బి హోల్ స్క్వేర్కి, అంటే a ప్లస్ 5 హోల్ స్క్వేర్కి సమానం. సో a స్క్వేర్ ప్లస్ 10a ప్లస్ 25 దేనికి సమానం?
ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్ 5 హోల్ స్క్వేర్కి సమానము. ఈ విధంగా మనం మరి ఏ ప్లస్ 5 హోల్ స్క్వేర్ అంటే ఏంటి? ఏ ప్లస్ 5 ఇంటూ ఏ ప్లస్ 5. ఈ విధంగా మనం కారణాంకాలుగా విభజిస్తాము. అంటే మనకు ఇవ్వబడిన సమాసంలో ఏ సూత్రం దాగి ఉందో దాన్ని మనం కనిపెట్టి కారణాంకాలుగా విభజించాల్సి ఉంటుంది. రెండో సమస్య చూద్దాం. L² మైనస్ 16L ప్లస్ 64. సో ఇక్కడ కూడా ఇవ్వబడిన సమాసంలో మొదటి పదం ఖచ్చిత వర్గం, చివరి పదం 64 కూడా ఖచ్చిత వర్గం. కాబట్టి మనం వాటిని ఖచ్చిత వర్గాలుగా రాస్తూ మధ్య పదాన్ని ఏం చేస్తాం 2 ఇంటూ మొదటి పదం యొక్క భూమి ఇంటూ చివరి పదం యొక్క భూమిగా రాస్తూ అది సమానంగా ఉందో లేదో చెక్ చేసుకుంటాం. చూడండి, ఇది L² చివరి పదం 8² మైనస్ 2 ఇంటూ L ఇంటూ 8 అంటే ఏమవుతుంది? మైనస్ 16Lకి సమానం అవుతుంది. కాబట్టి ఆ విధంగా రాస్తాం. 2 ఇంటూ మొదటి పదం యొక్క భూమి L, చివరి పదం యొక్క భూమి 8. మరి గుణిస్తే ఈ మధ్య పదానికి సమానం అవుతుందా లేదా చూడండి. 2L ఇంటూ 8 16L. కాబట్టి ఇప్పుడు ఇది సరిగ్గా A² మైనస్ 2AB ప్లస్ B² రూపంని పోలి ఉంది. మరియు ఏ స్థానంలో L ఉంది, B స్థానంలో M ఉంది. కాబట్టి ఇచ్చిన సమాసము సరిగ్గా దేనికి సమానం అవుతుంది? A మైనస్ B హోల్ స్క్వేర్ అంటే L మైనస్ 8 హోల్ స్క్వేర్కి సమానం అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు L మైనస్ 8 హోల్ స్క్వేర్. మరియు దీన్ని మళ్ళీ మనం కారణాంకాలుగా ఎట్లా రాస్తాం? L మైనస్ 8 ఇంటూ L మైనస్ 8. ఈ విధంగా 2 కారణాంకాలుగా విభజించడం జరిగింది. ఇప్పుడు మూడోది చూద్దాం. సో మూడోది కూడా 36x² అంటే 6x హోల్ స్క్వేర్. 64y² అనేది దేని యొక్క ఖచ్చిత వర్గంగా రాయొచ్చు? 64 యొక్క వర్గమూలం 8, y² యొక్క వర్గమూలం y. కాబట్టి మొదటి దాన్ని 6x హోల్ స్క్వేర్ గాను, చివరి దాన్ని 8y హోల్ స్క్వేర్ గాను రాస్తాము. మొదటి పదాన్ని 6x హోల్ స్క్వేర్, చివరి పదం 8y హోల్ స్క్వేర్. ఇప్పుడు మధ్య పదం 2 ఇంటూ 6x ఇంటూ 8y చేస్తే దీనికి సమానం అవుతుందేమో చూడండి. 2 6లు 12 ఇంటూ 8 96. స్థిర రాశులు గుణించాం. చరరాశులు గుణిస్తే x ఇంటూ y xy సమానమైంది కదా. కాబట్టి ఇది ఇప్పుడు సరిగ్గా A² ప్లస్ 2AB ప్లస్ B²ని పోలి ఉంది. A ఈజ్ ఈక్వల్ టు 6x, B ఈజ్ ఈక్వల్ టు 8y. కాబట్టి దీనిని మనం ఇచ్చిన సమాసం ఈజ్ ఈక్వల్ 6x ప్లస్ 8y హోల్ స్క్వేర్ మరియు దాన్నే 6x ప్లస్ 8y ఇంటూ 6x ప్లస్ 8yగా రాస్తాం. తదుపరి మరో సమస్య చూద్దాం. 25x² ప్లస్ 9y² మైనస్ 30xy. ఇక్కడ మొదటి పదం 25x², చివరి పదం మైనస్ 30xy. అంటే ఇది ఖచ్చిత వర్గం కాదు ఇది. కానీ మధ్యలో ఉన్న 9y² ఖచ్చిత వర్గం కాబట్టి కదా, 9y² అనేది 3y హోల్ స్క్వేర్గా రాయవచ్చు. కాబట్టి మనం ఈ పదాలని పునరామర్చుకుందాం. అంటే ఈ మధ్యలో ఉన్న 9y² చివరికి మార్చుకుందాం. ఇప్పుడు మనం మళ్ళీ కోరుకున్నట్లు మొదటి పదం ఖచ్చిత వర్గం అవుతుంది. 5x హోల్ స్క్వేర్ రాయొచ్చు కాబట్టి చివరి పదం కూడా ఖచ్చిత వర్గం అవుతుంది. సో ఇప్పుడు ఆ విధంగా రాసుకుంటూ వెళ్దాం. మొదటి పదం 5x హోల్ స్క్వేర్, చివరి పదం 3y హోల్ స్క్వేర్, మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2 ఇంటూ 5x ఇంటూ 3y చేస్తే సరిపోతుందేమో మనం చెక్ చేసుకోవాలి మళ్ళీ. 2 5ల 10 ఇంటూ 3 30 x ఇంటూ y xy. సో మనం రాసింది కరెక్టే. కాబట్టి ఇది సరిగ్గా దేనికి సమానం అవుతుంది? A మైనస్ B హోల్ స్క్వేర్కి సమానం అవుతుంది. కాబట్టి ఇచ్చిన సమాసం ఈజ్ ఈక్వల్ A ఈజ్ ఈక్వల్ టు 5x, B ఈజ్ ఈక్వల్ టు 3y. కాబట్టి 5x మైనస్ 3y హోల్ స్క్వేర్. దీని యొక్క కారణాంకాలు 5x మైనస్ 3y ఇంటూ 5x మైనస్ 3y. నెక్స్ట్ మరొక సమస్య. సో దీన్ని నేను మీకు ఇక్కడ ప్రజెంట్ చేస్తూ పోతాను, మీరు గమనించండి. సేమ్ అదే మాదిరిగా ఉంది సమస్య కాబట్టి నేను మీకు వివరించడం లేదు.
మీరు అవగాహన చేసుకోవచ్చు సులభంగా. సో, ఇది సమస్య యొక్క సాధన. మీరు సొంతంగా కూడా చేయవచ్చు. తదుపరి ఇంకొక సమస్య. ఇది కూడా నేను మీ అవగాహన కోసమే వదిలివేస్తున్నాను. చక్కగా సులభంగా మీరు స్వంతంగా చేయవచ్చు. లేదా ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే దీన్ని మీరు గమనిస్తూ చేసుకోవచ్చు. సమస్య ఏం లేదు. చాలా సులభమైన సమస్యలు ఇవి. అవగాహన ముఖ్యం. ఓకే. నెక్స్ట్ ఇంకొక సమస్య. x + y² - 4xy. మరి x + y² ఇక్కడ మనకు అట్లా లేదు. మనకి ఏవి మొదటి పదం ఒకటే ఖచ్చిత వర్గం ఉంది, కానీ రెండే పదాలు ఉన్నాయి. ఆ చివరి పదం కూడా ఖచ్చిత వర్గం కాదు. కాబట్టి ముందు మనం ఉన్న x + y² విస్తరించుకుందాం. x + y² అంటే ఇప్పుడు a + b² మాదిరిగా ఉంది కదా. కాబట్టి ఆ విస్తరణ రూపం రాసుకుంటే x² + 2xy + y². చివరికి -4xy యథావిధిగా రాసుకుందాం. ఇప్పుడు ఇందులో రెండు సజాతి పదాలు ఉన్నాయి. ఏంటివి అవి? 2xy - 4xy. సజాతి పదాన్ని మనం సూక్ష్మీకరించుకుంటామని తెలుసు కదా. కాబట్టి దీన్ని సూక్ష్మీకరించుకుంటే ఏమవుతుంది మనకు? x² - 2xy + y² + 2xy - 4xy అంటే -2xy అవుతుంది. ఇప్పుడు ఇది సరిగ్గా a² - 2ab + b² రూపంలో ఉంది. కాకపోతే ఏ స్థానంలో x ఉంది, b స్థానంలో y ఉంది. కాబట్టి ఇది దేనికి సమానం అవుతుంది మనకు? a - b² అంటే x - y² సమానం అవుతుంది. దీని యొక్క కారణాంకాలు x - y x - y. తదుపరి ఇంకో సమస్య చూద్దాం. L4 + 4l² m² + 4m4. సో, ఇక్కడ మళ్ళీ మనం ఇంతకుముందు సమస్యల మాదిరిగానే మొదటి పదమేమో l² యొక్క వర్గం, చివరి పదమేమో 2m² యొక్క వర్గం. కాబట్టి ఆ విధంగా రాద్దాం. మొదటి పదాన్ని l² యొక్క వర్గంగాను, చివరి పదాన్ని 2m² యొక్క వర్గంగాను రాస్తే మధ్య పదం 2abకి సమానం అవుతుందేమో చూడండి. 2 × l² × 2m². అంటే 2 × 4 l² m²కి సమానం అయ్యింది. కాబట్టి ఇప్పుడు మనం ఇంతకుముందు లాగానే a l², b 2m² అనుకొని దాన్ని మనం a + b² రూపంలో రాస్తాం మరియు కారణాంకాలుగా విభజించుకుంటాము. ఇప్పుడు ఇంకొక బిట్ చూద్దాం. ఈ క్రింది వాటిని కారణాంకాలుగా విభజించండి. x² - 36. ఇది చూడగానే మనకు అర్థమవుతుంది. ఏంటిది? మరి దీనికి ఏ సర్వసమీకరణం ఉపయోగించాలని. ఇక్కడ రెండే పదాలున్న సర్వసమీకరణం ఏంటి మనకు? a² - b² కదా. కాబట్టి 36ని మనం ఖచ్చిత వర్గంగా రాయడానికి ప్రయత్నిస్తాము. రెండు కూడా ఖచ్చిత వర్గాలుగా రాయడానికి ప్రయత్నిస్తాం. ఆల్రెడీ ఇది x² గానే ఉంది. కాబట్టి 36ని 6 యొక్క వర్గంగా రాస్తాము. రాసిన తర్వాత ఇప్పుడు ఇది ఏ రూపంలో ఉంది? a² - b² రూపంలో ఉంది. కాబట్టి a² - b² a + b × a - bను పోలి ఉన్నది. a x మరియు b 6. కాబట్టి ఇచ్చిన సమాసము సరిగ్గా a + b × a - bకి సమానం. అంటే x + 6 × x - 6కి సమానం. ఆల్రెడీ ఇక్కడ కారణాంకాలుగానే ఉంది కాబట్టి మళ్ళీ మనం ప్రత్యేకంగా కారణాంకాలుగా విభజించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకో సమస్య. 49x² - 25y². సో, ఇక్కడ కూడా ఇవ్వబడిన రెండు పదాలు కూడా ఖచ్చిత వర్గాలే. ఏంటి? మొదటిదేమో 7x యొక్క వర్గము, రెండవదేమో 5y యొక్క వర్గము. కాబట్టి వాటిని మనం ఆ విధంగా రాసుకుందాం. మొదటి దాన్ని 7x² గాను మైనస్ రెండవ దాన్ని 5y² గాను రాసుకుందాం. ఇప్పుడు ఇది a² - b² a + b × a - bను పోలి ఉన్నది. కాబట్టి ఇక్కడ a 7x మరియు b 5y. కాబట్టి మనం ఇచ్చిన సమాసాన్ని ఏ విధంగా రాయొచ్చు? a + b × a - b. అంటే 7x + 5y
ఇంటూ 7x మైనస్ 5y. మూడవది m² మైనస్ 121. దీన్ని మీ అవగాహన కోసం నేను ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను. అవగాహన చేసుకోండి. m² రాశాను, మైనస్ 121ని 11² రాశాను. సో ఇది a² మైనస్ b²ని పోలింది కాబట్టి ఏమవుతుంది, m+11 ఇంటూ m-11. సో ఇది కూడా మొదటిది 81 అంటే 9 యొక్క వర్గము, 64x² అంటే 64 యొక్క వర్గమూలం 8 కదా, అంటే దీన్ని 8x² రాయొచ్చు. కాబట్టి ఓకే, 9 + 8x ఇంటూ 9 - 8x. ఇక్కడ కూడా x² y² మైనస్ 64 అంటే మొదటిది ఏంటి, x² y² అంటే xy హోల్ స్క్వేర్కి సమానం, అంటే ఇది కూడా ఖచ్చిత వర్గం. 64 కూడా ఏంది, 8 యొక్క వర్గం కాబట్టి ఖచ్చిత వర్గం. సో xy హోల్ స్క్వేర్ మైనస్ 8² రాస్తాం. సో a² మైనస్ b² ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ a మైనస్ b పోలి ఉంది. a ఈజ్ ఈక్వల్ టు xy, b ఈజ్ ఈక్వల్ టు 8. కాబట్టి xy ప్లస్ 8 ఇంటూ xy మైనస్ 8. ఆరు x² మైనస్ 54. ఇక్కడ మనకు 6x² ఖచ్చిత వర్గము కాదు, 54 కూడా ఖచ్చిత వర్గం కాదు. ఏం చేయాలి మరి, ఈ సమస్యను ఎట్లా కారణాంకాలుగా విభజించాలి? సో ఇలా ఉన్నప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే, ఈ రెండింటి పదాలకు కూడా ఉమ్మడి కారణాంకం ఏమైనా ఉందా? ఇక్కడ x² గుణకం 6, 54ను 6 యొక్క లబ్దంగా రాయవచ్చునా? చూడండి ఏ విధంగా రాస్తాం, 6 యొక్క లబ్దంగా 6 ఇంటూ 9. కాబట్టి మనం ముందుగా ఆ విధంగా రెండింటిని ఒకే పదం యొక్క లబ్దంగా రాస్తాము. అలా రాయడం వల్ల మనకి ఏం ప్రయోజనం ఇక్కడ అంటే, ఈ ఉమ్మడి కారణాంకాన్ని మనం బయటికి రాసుకున్నప్పుడు ఇక్కడ x² ఖచ్చిత వర్గం అవుతుంది, 9 కూడా ఖచ్చిత వర్గం అవుతుంది. కాబట్టి ఇప్పుడు 6ను ఉమ్మడిగా రాసుకుంటే x² మైనస్ 9, 6 ఇంటూ x² మైనస్ 9. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం యథావిధిగా a² మైనస్ b² రూపంలో రాసుకొని మళ్ళీ a ప్లస్ b ఇంటూ a మైనస్ b రూపంలో రాస్తాం. 6 ఇంటూ x+3 ఇంటూ x-3 అవుతుంది. ఇది మనకు తెలిసిందే, x² మైనస్ 81. ఇక దీన్ని నేను మళ్ళీ మీకు వివరించాను. ఇది సరిగ్గా 81 అనేది 9 యొక్క వర్గం కాబట్టి ఇచ్చింది x² మైనస్ 81 అనేది x+9 ఇంటూ x-9. 2x మైనస్ 32 x⁵5. మరి ఇక్కడ కూడా ఇంతకుముందు సమస్యలో మాదిరిగా మనకు ఒక సమస్య వచ్చింది. రెండు కూడా ఖచ్చిత వర్గాలు కావు. మరి ఇక్కడ x ఉంది, ఇక్కడ x⁵5 ఉంది. xను వర్గంగా రాయలేము, x⁵5ను వర్గంగా రాయలేము. కాబట్టి xను ఉమ్మడిగా తీసుకోవచ్చు. అట్లాగే 2ను 32 యొక్క ఉమ్మడి కారణాంకం ఏంటిది, 2. 2ను కూడా ఉమ్మడిగా తీసుకోవచ్చు. కాబట్టి ఇచ్చిన సమాసాన్ని మనం 2x లబ్దంగా రాస్తే 2x ఇంటూ 1 అవుతుంది. ఇది 2x రాయగా 2 16లో కాబట్టి 16, x⁵5లో ఒక xను ఉమ్మడిగా రాసాం కాబట్టి x⁴4 ఉంటుంది. 5xలోకి వెళ్ళి ఒక xను ముందే రాసాం కాబట్టి x⁴4 ఉంటుంది. సో ఇప్పుడు 2x ఉమ్మడి కారణాంకంగా రాస్తే 1 మైనస్ 16 x⁴4. ఇప్పుడు 16 x⁴4 అనేది ఖచ్చిత వర్గమే, ఎందుకంటే 16 అనేది 4 యొక్క వర్గము, x⁴4 అనేది x² యొక్క వర్గం, అట్లాగే 1 యొక్క వర్గం. సో కాబట్టి ఈ రెండింటిని మనం ఇప్పుడు a² మైనస్ b² రూపంలో వ్యక్తీకరిస్తాం. ఇప్పుడు ఇది మళ్ళీ మనకు a ప్లస్ b ఇంటూ a మైనస్ bకి
సమానం అవుతుంది. అంటే 1 + 4x² ఇంటూ 1 - 4x². సో తదుపరి సమస్య. ఇక్కడ మళ్ళీ మనకు 1 - 4x²ని మళ్ళీ మనం ఇంకా కారణాంకాలుగా విభజించే అవకాశం ఉంది కాబట్టి విభజించుకోవచ్చు. ఎట్లా? 1ని 1 స్క్వేర్ గాను 4x²ని 2x² రాస్తే మళ్ళీ ఇది a + b ఇంటూ a - b రూపంలో వస్తుంది. కాబట్టి ఆ విధంగా మనం దీన్ని మళ్ళీ a + b ఇంటూ a - b రూపం 1 + 2x ఇంటూ 1 - 2x అంటే ఇక్కడ 4 కారణాంకాలు వచ్చాయన్నమాట. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ సమస్య చూద్దాం. 81x⁴ - 121x². సో ఇక్కడ దీని ఉన్నది ఉన్నట్లుగానే ఉంచి ఇప్పుడు 2 కూడా ఖచ్చిత వర్గాలే కాబట్టి దాన్ని అదే విధంగా ఉంచి కారణాంకాలుగా విభజించొచ్చు. లేదు అంటే x² ఉమ్మడిగా రాస్తూ కారణాంకాలుగా విభజించుకోవచ్చు. ఎందుకంటే x² ఉమ్మడి కారణాంకం కదా ఇక్కడ. కాబట్టి ఉమ్మడి కారణాంకంగా రాస్తూ ఏమవుతుంది? x² ఇంటూ 81x² - 121 అవుతుంది. మరి ఇప్పుడు మళ్ళీ 81x² ఖచ్చిత వర్గమే, 121 కూడా ఖచ్చిత వర్గమే. కాబట్టి మొదటి దాన్ని 9x² గాను 121ని 11² గాను రాస్తూ ఇప్పుడు a² - b² సూత్రాన్ని అనువర్తింపజేస్తాము. అప్పుడు ఏమవుతుంది? x² ఇంటూ 9x + 1 ఇంటూ 9x 9x + 11 ఇంటూ 9x - 11. మళ్ళీ ఇది ఇక్కడ లేదు మనకు. ఓకే. ఇది ఈ సమస్య యొక్క సాధన. సో నెక్స్ట్ p² - 2pq + q² - r². ఇక్కడ మొదటిది ఖచ్చిత వర్గమా? దీన్ని వర్గంగా రాయొచ్చా? చూడండి, ఇది ఏ రూపంలో ఉంది? a² - 2ab + b² రూపంలో ఉంది కాబట్టి ఇది a - b² సమానం. కాబట్టి p - q² రాసాం. మైనస్ ఇది r². ఇప్పుడు కూడా ఇది a² - b² రూపంలో ఉంది. a బదులు p - q ఉంది, b బదులు r ఉంది. కాబట్టి దీన్ని మనం a + b ఇంటూ a - b అంటే p - q + r ఇంటూ p - q - rగా రాస్తాం. ఇంకొకటి x + y² - x - y². సో ఇక్కడ కూడా ఇవ్వబడిన సమాసం a² - b²గా ఉంది కాబట్టి దాన్ని మనం a + b ఇంటూ a - b. a అంటే x + y, b అంటే x - y. కాబట్టి దాన్ని ఏ విధంగా రాస్తాం? x + y ఒకసారి అంటే x + y అంటే a + b ఒకసారి ఇంటూ a - b ఒకసారి కదా రాయాల్సింది. కాబట్టి x + y + x - y ఇంటూ x + y మైనస్ ఆఫ్ x - yగా రాస్తాము. ఇక్కడ మనం ఈ పదాలని సజాతి పదాలను కూడుకునే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ +y - y పోతే x + x 2x అవుతుంది. ఇక్కడ +x - x పోతే +y ఇంటూ +y + 2y అవుతుంది. అంటే 2x ఇంటూ 2y 4xyకి సమానం. ఓకే. సో ఇది ఈరోజు క్లాసు. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఇంకొన్ని సమస్యలతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు సెలవు. బాయ్.